కేజీహెచ్కో తప్ప ఇంకో పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ వైపు తలెత్తి కూడా చూసేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డాక్టర్గా పేదవాడి తాలూకా ప్రాణం కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ఒక నాయకుడిగా, డాక్టర్ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పేదవాడి ప్రాణం కాపాడకపోతే నాకు ఈ పదవి ఎందుకు అని చెప్పి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. దానికి కొనసాగింపు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కేవలం 900 నుంచి 1000 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేటువంటి కార్యక్రమం చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 3500 చికిత్సలు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద తీసుకువచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు 25 లక్షల రూపాయల వరకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశారు. మొన్న ఒకరోజు ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఒక సమీక్షా సమావేశంలో కూర్చుంటే ఒక పేదవాడికి క్యాన్సర్ వస్తే 27 లక్షల రూపాయలు ఆ ఉచితంగా వైద్యం అందించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ప్రాణం అంటే పేదవాడిదన్నా గొప్పవాడిదన్నా కప్పెట్టేది 6 అడుగులు నేలలోనే. కానీ బ్రతికున్నంతకాలం బ్రతికినటువంటి ఆ మనిషి సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నాకు అండగా ఉంది అనేటువంటి ఆలోచన, ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యని అందుబాటులోకి తీసుకుని వచ్చాం. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు బాగు చేశాం. నాడు నేడు కింద ఈరోజు వైద్య సదుపాయాన్ని మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేశాం. ఉదాహరణకు పక్కనే ఉన్నటువంటి అగరంపూడి హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ని 16 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి, ఇందాక పెద్దలు చెప్పారు, నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాల్ని అనేక సందర్భాల్లో మనం చూసుంటాం. దేశంలో అనేక మంది గొప్ప నాయకులను చూసుంటాం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, జవహర్లాల్ నెహ్రూ, ఎంతోమంది పెద్ద నాయకులను మనం చూసాం. కానీ 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక నాయకుడు, ప్రజల నుంచి గెలిచినటువంటి నాయకుడు ఒకడు వచ్చి, నేను 5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి ఏదన్నా మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పి దమ్మున్నటువంటి నాయకుడు నాకు తెలిసి బహుశా ఈ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. అసలు మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల సమయంలో వాడుకునేటువంటి ఒక అస్త్రం తప్ప, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసేటువంటి పార్టీని చూసాం. లేదా చంద్రబాబు నాయుడు లాగా వెబ్సైట్ నుంచి డిలీట్ చేసేటువంటి పార్టీని చూసాం. కానీ ఇప్పటికీ కూడా గ్రామ సచివాలయానికి వెళ్తేనో, వార్డు సచివాలయానికి వెళ్తేనో, ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా సరే మనం 2019 ముందు అమలు చేసినటువంటి మేనిఫెస్టోని ఇప్పటికి కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో గోడల మీద పెట్టినటువంటి దమ్మున్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటిది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళీ పేదవాడికి మంచి జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పి చెప్పాలి, మంచి జరగాలని చెప్పి చెప్పాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రానికి రావాలని చెప్పి చెప్పాలి. ఇవన్నీ కూడా రేపు రానటువంటి కాలంలో మరో 25 రోజులు మీరు కష్టపడాలి.